కేదార్ నిన్ను అది నేను ధాత్రి. మేమందరం ఇక్కడే ఉన్నాం కేదార్ బాబు. కొంచెం మేమున్నామని గుర్తించండి. చిచి, మీరు అనుకున్నది ఇక్కడేం జరగలేదు. అంటే ఆ విషయంలో చిచి అనలేదు. అంటే ఆ విషయం ఇక్కడ చిచి అంటే మిమ్మల్ని చిచి అనలేదు. కేదార్ ప్లీజ్ ఆగు. అంటే అక్క ఇక్కడ నేను ధాత్రిని జస్ట్ ధాత్రి అన్నా. ఏంటి నువ్వు అని పిలిచిన దానికే ధాత్రి అలా అరిచింది అంతే తప్ప నేను ధాత్రిని ముట్టుకొని కూడా లేదు. కేదార్ నీకు దండం పెడతా, నువ్వు మాట్లాడుకో ప్లీజ్. మీరు టీవీ చూస్తుండండి వదినా, నేను ఇప్పుడే వస్తాను. సరే, తొందర ఏం లేదులే జగదాత్రి. మా తమ్ముడితో మాట్లాడిన తర్వాతే రా. నువ్వు మాట్లాడుకో రా. రా. ఎందుకు ధాత్రి నా నోరు మూసావు? అక్క వాళ్ళు ఇక్కడేదో జరిగిందని అనుకుంటున్నారు. ఇక్కడేం జరగలేదని క్లారిటీ ఇస్తాను. అయ్యో నువ్వేమీ జరగలేదని కాదు బాబు, ఇక్కడేదో జరిగిందని వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నావు. ఏంటి నా స్ట్రగుల్ వాళ్ళకి అలా అర్థమైందా? ఎవరికైనా అలాగే అర్థమవుతుంది. బాగానే కవర్ చేశాను అనుకున్నానే. కవర్ కాదు, మొత్తం పాడు చేసావు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే వదిన అత్తయ్య నన్ను చూసి ఎలా నవ్వుతారో తెలుసా? పోనీ నేనొచ్చి మన మధ్య అసలు ఏమీ జరగలేదని చెప్పనా? సారీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పనా? వద్దు మహాప్రభు, తమరు చేసింది చాలు. ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. సారీ. నువ్వు వెళ్ళవా? నేనే వెళ్తాను. దాత్రి 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 ఇప్పుడు నన్ను అక్కడ చూసి అందరూ నవ్వుతారు. అంతా నీ వల్లే. దాత్రి 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 అయ్యో, ఎవరికి తెలియకుండా దాత్రిని రూమ్లోకి తీసుకెళ్దామని అది మర్చిపోయానండి. దాత్రి ఇటు చూడవే. దాత్రి అయ్యో, ఇప్పుడు ఎవరికీ తెలియకుండా దాత్రిని ఎలా పిలవాలి? ఎలా? మనం ప్రేమించే వాళ్ళు మనల్ని చూస్తే ఆ చూపులు వీపుకి గుచ్చుకుంటాయి కదా. ఇప్పుడు చూడు, నా చూపులతో దాత్రిని ఎలా వెనక్కి తిరిగేలా చేస్తాను. దేవుడా, కళ్ళు మండుతున్నాయి. ఇది మాత్రం చూడట్లేదు. దాత్రి ఏం చేయాలో అర్థం కావట్లేదే. చెప్తా. ఏమేం చిలకమ్మా,
ఏదో తగిలట్టుందమ్మా. ఏమై ఉంటుంది? ఏందిది? ఏయ్, ఎవరు నా మీద వేరుసిన గుండేసుండది? నా మీద కూడా ఇందాకేదో పడినట్టు అనిపించింది అమ్మగారు. దాని మీద కూడా పడి ఉండదంటే ఈ లలిత కళాకారుడు దానికి ఏమైనా సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నాడా? ఏంటి నా మొహం చూస్తున్నావు? టీవీ చూడు. అబ్బో, నువ్వు మారు. ధాత్రికి గోరింటాకంటే ఇష్టం. తనకి పెట్టడానికి కష్టపడి గోడెక్కి మరీ గోరింటాకు కోసాను. నా చేత్తో నూరి తనకి పెడదామనుకుంటే ఇక్కడ ఏదేదో అయిపోతుందంటే ఛ! ఓహో, అయితే ఇందుకా నువ్వు డిన్నర్ అయినప్పటి నుంచి కిచెన్ చుట్టూ తిరుగుతుంది. ఆ? అందరం చూసేసాంలే తమ్ముడు, బయటికి తీ. ఏంటి కేదార్ ఇదంతా? సారీ దాత్రి, ఎవరికీ తెలియకుండా పెడదామనుకుంటే ఇలా అవుతుంది అనుకోలేదు. నీ భార్య కోసం ఇంత కష్టపడి గోరింటాకు నూరి ఇప్పుడు జగదాత్రిని పిలవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే అది నాన్న, అందరూ ఉన్నారు కదా. కేదార్ బాబు, నువ్వు గోరింటాకు పెట్టాలనుకున్నది నీ భార్యకి. అందరి ముందు ధైర్యంగా పిలిచే పెట్టొచ్చు. మొగుడు గోరింటకు నూరి పెళ్ళానికి పెట్టాలా అనుకుంటా ఉండాడు. ఇట్లాంటి మొగుడు రావాలంటే రాసి పెట్టుండాలా. అవునవునతయ్య, ఈ ఇంట్లో మిగిలిన భర్తలకి భార్యలున్నారని కూడా తెలియటం లేదు. షో, ఈ అమ్మాయి మారదు.